నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన్ కీ బాత్ తో ప్రజలతో మమైకమైన ప్రధాని మోదీ, స్వచ్ఛతా సేవతో పరిశుభ్ర భారత్ ఆవిష్కరణ సాధ్యమని వెల్లడి. తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, చినశేష వాహనంపై విహరించిన శ్రీనివాసుడు. అవుట్సోర్సింగ్ నియామకాలు అవినీతిమయమన్న మంత్రి అయ్యన్న, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్. టీడీపీ ప్రభుత్వ పాలన ప్రజాభిమానం చొరగొందన్న మాజీ మంత్రి, ప్రతిపక్ష వైసీపీకి పరిపక్వత లేదని విమర్శించిన మాణిక్యవర ప్రసాద్. వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రమశక్తి నగర్లో మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన జగన్మాత. వివరాలు చూస్తే, తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ సమావేశం పార్టీ కార్యాలయంలో విస్తృతంగా కొనసాగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాలు సహా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమావేశంలో నగరంలోని ఎమ్మెల్యేలతో పాటు మంత్రి అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, విశాఖ రూరల్ అర్బన్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, వాసుపల్లి గణేష్ కుమార్లు హాజరై పార్టీ పరంగా నిర్వహించబోవు భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ, ప్రజలు తమ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ఇదే స్ఫూర్తితో ఎన్నికల హామీలు అన్నీ అమలు చేసి పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తామన్నారు. పెట్టుకోమని చెప్పి అది రాష్ట్ర ఆదేశం ప్రకారం ఈ సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది. అందులో ఈ భాగంగానే పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రొటీన్గా మా అభివృద్ధి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడైతే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 11వ తారీఖు నుంచి జరుగుతుంది కనుక ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటన్నది కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వేళ పెద్ద చైతన్యం వచ్చింది. ఎలా మేము గ్రామంలోకి వెళ్ళడం వల్ల సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు సమస్యలు తెలుసుకోండి, సమస్యలు పరిష్కరించండి అనే ధ్యేయంగా మా ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉంది. అందులో ముఖ్యంగా పార్టీ యంత్రాంగం అంతా కూడా 25 ఇల్లులు అంటే 100 మంది ఒక మా పార్టీ కార్యకర్త ఉండాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కరించాలన్నది కార్యక్రమం. ముఖ్యంగా ఇవాళ మేము వెళ్ళినప్పుడు 100 ఇల్లులకి కూడా బూత్లో 100 ఇల్లులు, అందులో మరి సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్యల్లో ఓల్డేజ్ పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, అలాగే హౌస్ కానీ, హౌస్ సైడ్ కానీ, ఇల్లు కానీ, అలాగే కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా రికార్డ్ చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ నియామకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలు జరగడం దురదృష్టకరమన్న ఆయన అన్నారు. కాంట్రాక్టర్ల ఆగడాలతో పేద మధ్యతరగతి యువతీ యువకులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల్లో 5% కమిషన్ అధికారికం కాగా, నియామకాల కల్పనలో ఒక్కో అభ్యర్థి నుంచి 1 లక్ష నుంచి 2 లక్షలు, ఆపై 5 లక్షల వరకు దోచుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పంథా నడుస్తోందని, ఈ దుస్థితిని మార్చివేసి కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు. అదేవిధంగా నియామక ప్రక్రియను కలెక్టర్ సమక్షంలో నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగాలు కేటాయించాలని పేర్కొన్నారు. అవుట్సోర్సింగ్ అంటే టెంపరీ, ఆ టెంపరీ పోస్ట్ కోసం 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వసూలు చేసి ఒక దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు.
బాబు ఈ పిల్లలు కూడా ఉద్యోగాలు అనుకోదరికి అవుట్ సోర్సింగ్ అంటే ఎవరు వస్తారండి? పేదవాళ్ళు వస్తారు, చిన్న చిన్న కుటుంబాల నుంచి వస్తారు. ఈ 2 లక్షలు 3 లక్షలు కట్టాలంటే వాడుకున్న అరెకరా అమ్మేసుకొని డబ్బులు తీసుకొచ్చి కడతా ఉంటే టెంపరీ జాబ్ మళ్ళీ 5 సంవత్సరాల తీసి పొమ్మన్నారు. కాంట్రాక్టర్ మారిపోయి కొత్త కాంట్రాక్టర్ వస్తే కొత్త కాంట్రాక్టర్ వచ్చి పొమ్మన్నారు. ఈ విధంగా చాలామంది కుర్రవాళ్ళు పేదవాళ్ళు నష్టపోతున్నారు. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. ఇది ఒక జిల్లాలో కాదు, ఇది ఒక సిస్టమ్ మీద వెళ్తుంది. కాబట్టి కలెక్టర్ గారు రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. చేసి అటువంటి కాంట్రాక్టులని ఆ కాంట్రాక్టర్ నుంచి రద్దు చేసి పంపించవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారు ఇమీడియట్ స్టెప్ తీసుకొని కోరుకున్నాం. ఎందుకంటే చాలామంది నన్ను కలుస్తున్నారు, ఉద్యోగం పోతే కలుస్తున్నారు. పాత్రి గారు మా డబ్బులు తీసుకున్నారని మా ఉద్యోగం తీశారు. మరి ఎందుకు ఇచ్చామే 1,50,000 రూపాయలు అంటే ఉద్యోగం కోసం. ఎవరైనా కుర్రవాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారి సమక్షంలోనే దాన్ని రివ్యూ చేసి ఇంటర్వ్యూ చేసి అర్హులైన వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వాలి తప్పించి కాంట్రాక్ట్ ద్వారా పోస్ట్ సిస్టాన్ని రద్దు చేయమని చెప్పి మీ ద్వారా కోరుకున్నా. దయచేసి రాష్ట్రంలో రాజకీయ పరిపక్వత లేని ప్రతిపక్షం కొనసాగుతుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకునే దిశగా పార్టీ పనిచేస్తోందని చెప్పారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తీర్పు నుంచి ప్రతిపక్ష వైసీపీ గుణపాఠం నేర్చుకోవాలని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనపై ప్రజల్లో దృఢ విశ్వాసం ఉందని, ఈ నేపథ్యంలో వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారనుందని పేర్కొన్నారు. ఇక్కడ 7 నియోజకవర్గాలని టీడీపీ గెలిపించాలి, మా అలయన్స్ పార్టీని గెలిపించాలి, పార్లమెంట్ని గెలిపించాలనే ఉద్దేశంతో పార్టీని సన్నిధం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించారు. ఇక్కడ రేపు 2019లో జరిగే ఎన్నికల్లో 7 అసెంబ్లీలు, పార్లమెంటు మేము మా మిత్రపక్షాలు గెలుస్తాము, ఘంటాపదం గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా కానీ ప్రజలు ఇప్పుడే మంత్రివర్యులు అయ్యన్న పాత్ర గారు చెప్పారు, ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి అమ్మా అని అడిగే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా పనిచేస్తూ ఉంది. రేపు రాష్ట్రంలో 2019లో చంద్రబాబు గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు గెలిపించడం కోసం మేము పార్టీని సన్నద్ధం చేస్తాం. మేము విశాఖపట్నం ప్రతి 15 రోజులకి 2 రోజులు ఇక్కడ ఉండే. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక వాడలోని కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి 296 జీవో ద్వారా ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి లబ్ధి చేకూరేలా ఇళ్ల పట్టాలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా గణబాబు స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ అనేక సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ నాగభూషణ్, స్థానిక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికం విశాఖ నగరంలో పట్టాలు పంపిణీ చేసుకోవడం జరిగింది. అందులో కూడా మా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతం, ఎక్కువ పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతాలు, ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరికీ ఎక్కువ సంఖ్యలో కూడా పట్టాలు మంజూరైనవి. ఆ పంపిణీలో భాగంగా ఈరోజు ఈ 5 వార్డులు, పారిశ్రామిక ప్రాంతంలో 5 వార్డులకి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఏవైతే
ఆ రోజు ముఖ్యమంత్రి సభలో పాల్గొలేని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున విశాఖ నగరంలో ఈ భూ పంపిణీ అనేటువంటిది జరగడానికి ముఖ్య కారకులైనటువంటి అధికారుల్ని గౌరవించుకోవడం, సత్కరించుకోవడం మన సంప్రదాయం. విశాఖలో ఎవరైనా అభివృద్ధి జరిపితే ఆ అధికారుల్ని గుర్తుపెట్టుకునేటువంటి సంప్రదాయం మన ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారు వెంకటేశ్వర గారు చాలా అంటే ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘకాలంగా ఉండేటువంటి ఈ సమస్య. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని వాడవాడల దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని అమ్మవార్ల దేవాలయాలు సహా వాడవాడలా వెలసిన దసరా పందిళ్లలో కొలువుదీరిన జగన్మాతకు అశేష భక్తజనం ఘనంగా పూజలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రమశక్తి నగర్లో కొలువైన శ్రీ పంచముఖి గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పలు ప్రత్యేక అలంకరణలతో కొలువుదీరిన అమ్మవారు నేడు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శన భాగ్యం లభించింది. ఈ మేరకు ఆలయ ఉత్సవ కమిటీ సుమారు 50 లక్షల నగదుతో మహాలక్ష్మిగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించి తమ భక్తిభావాన్ని చాటారు. శ్రీ శ్రీ పంచముఖి గాయత్రి అమ్మవారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశాం. ఈరోజు అమ్మవారికి 50 లక్షల రూపాయల నగదుతో అమ్మవారికి అలంకరణ చేశాం. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాల సమయంలో 5 గంటలకు పంచామృతాభిషేకాలు, అనంతరం 9 గంటలకు సహస్ర కుంకుమార్చన, సాయంకాలం సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఈ పంచముఖి గాయత్రి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్న కావున భక్త మహాశయులు అందరూ కూడా వచ్చేసి ఈ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ అమ్మవారి కృపలు పాత్రగా వస్తాయి మరీ కూర్చున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ కోరికలను చెప్పుకున్నారు అమ్మవారికి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలు తిరిగిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే ఆభరణాలు కూడా సమర్పిస్తూ అమ్మ కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ శ్రమశక్తి నగర్లో 6 లేఅవుట్లు వేయించేసి ఉన్నారు. కావున 50 మంది కూడా వేయించేసి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గంలోని 61వ వార్డు కొత్త దిబ్బపాలెం, అఫీషియల్ కాలనీ, శ్రీనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణకై గోడల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా పల్లా పేర్కొన్నారు. ఈ మేరకు 61వ వార్డులోని 60 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ స్థలాల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి ప్రజల అవసరాలకు వినియోగిస్తామని అన్నారు. ఈ క్రమంలో స్థలాలు కబ్జాలకు గురికాకుండా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పప్పు శంకర్రావు, సాలాపు రామారావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 60 లక్షలతో శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. మరి ఇందులో ఇప్పుడు చేసినటువంటి శంకుస్థాపనకి 20 లక్షలతో ఇది పార్క్ చేయాలని చెప్పి బౌండరీ వాల్ నిమిత్తం తేడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అనిక్రాంతం అయిపోతుందేమోనని ఈ ప్లేసు దీన్ని పరిరక్షించి ఇది పార్క్ నిర్మాణం చేద్దామని చెప్పి ఇక్కడ గ్రామ పెద్దలు, కాలనీ పెద్దలు అందరూ చెప్పిన వాళ్ళు విన్నపం మేరకు ఇక్కడ 20 లక్షలు తెచ్చి ఇక్కడ బౌండరీ వాల్ నిర్మాణం చేయడానికి, తర్వాత 10 లక్షల రూపాయలు అక్కడ డ్రైన్స్ రిపేర్ చేయడానికి, అఫీషియల్ కాలనీ డ్రైన్స్ రిపేర్ చేయడానికి, మరొక 20 లక్షల రూపాయలు వచ్చి మన దెబ్బపాలెంలో ఆ గ్రౌండ్కి బౌండరీ వాల్, ఎందుకంటే ప్రయారిటీ బేసిస్లోనే ఖాళీగా ఉన్నటువంటి ప్లేసుల్ని పరిరక్షించాలి, వాటికి బౌండరీ నిర్మాణం చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ పెద్దలకు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఎక్కువగా గవర్నమెంట్ ల్యాండ్స్కి బౌండరీ వాల్ కట్టడానికి టాప్ ప్రయారిటీ ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.
బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. దమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ వెల్కమ్ బ్యాక్. మానసిక ఆరోగ్యానికి శారీరక దృఢత్వానికి ట్రెక్కింగ్ ఎంతగానో దోహదం చేస్తుందని సిటీ ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకర్ అన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, యూత్ హాస్టల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని మాధవధార ప్రాంతంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. స్మార్ట్ సిటీగా ఖ్యాతి గడించిన విశాఖలో ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్యక్షులు నాగేశ్వరరావు, రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ ప్రెస్ వెల్ఫేర్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా యూత్ హాస్టల్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎందుకంటే చాలా చక్కటి కార్యక్రమం ఇది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్ ఇది. మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా విశాఖ సిటీకి చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి విశాఖ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మంచి కార్యక్రమం చేపట్టారు. ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి ఈ స్మార్ట్ సిటీని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి, మరి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా, ఎకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు స్వచ్ఛ భారత్లో కూడా మరిన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి, మరి ఈ నగరాన్ని చాలా సుందరంగా ఉంచడానికి అందరం కృషి చేయాలని చెప్పేసి మరి ఇప్పుడు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. పలు దేవాలయాలు సహా వాడవాడల దుర్గామాతను పందిళ్లు, ఆలయ నమూనాల్లో కొలువుదీర్చి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెదవాల్తేర్ గాంధీనగర్ కూడలిలో గాంధీ యువత ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరై అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వెలగపూడి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలిసి ఐక్యంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇటువంటి వేడుకలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు ఐక్యతాభావాన్ని కలిగిస్తాయని చెప్పారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణమ్మ అవుతారు కాబట్టి పెద్దవాళ్ళు గాంధీ యువత సెంటర్ తండ్రి ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాంధీ యువత సెంటర్ ఎలాగో తండ్రికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన విశాఖ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని.
విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విస్తరణ కార్యక్రమాలకు అవసరమైన మూలధనాన్ని సేకరించే దిశగా ఈ నెల 25న ప్రాజెక్టు వాటాలను విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సిఎండి రాధాకృష్ణ ఆయా వివరాలను తెలిపారు. 63,78,000 వాటాలను విక్రయించడం ద్వారా ఈ 2,870 లక్షల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ₹10 ముఖ విలువ గల ఒక్కొక్క ఈక్విటీ వాటాను ₹45 మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ వాటాల విక్రయం 28వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. 2015 నుంచి పనిచేస్తున్న తమ సంస్థ వంతెనలు, పోర్టులు, డ్యాంలు వంటి ప్రాజెక్టులకు పర్యావరణ హితంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2014తో పోల్చితే 2017 సంవత్సరం నాటికి 86% వృద్ధి రేటు సాధించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. An independent director, which we have strong board. General P.R. Kumar as executive director and Brigadier Sachinarana as CFO and admin. We have well experienced project managers, project directors who are 30 years experienced, and we also have project managers of 20 years experience with us, and we have a strength of around 300 permanent employees as on today. The advantage with this company is the second generation also has taken up works on this, wherein both my son-in-laws have joined the company, and we have assurance that we have a good management for our next 30 years to continue. As we have our own in-house facilities, the equipment what we have is designed by our own, and if you see to the right side of the దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నగర వ్యాప్తంగా శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగడం ఆనందదాయకమని ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకర్ పేర్కొన్నారు. పారిశ్రామికవాడ ఊడా కాలనీలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాడవాడల దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా ప్రభాకర్ అన్నారు. వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఐక్యతను చాటుతాయని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా చక్కగా చేస్తున్నారు. మరి ఈ అన్న సంతర్పణకి నన్ను ఇచ్చినందుకు నేను ప్రత్యేకంగా మరి వెంకట గారికి, ప్రసాద్ గారికి, కమిటీ భవానీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ఈ మంచి కార్యక్రమం ఈ దేవీ నవరాత్రులతో ముగించకుండా మరిన్ని మంచి కార్యక్రమాలు మీ భవానీలందరూ చేపట్టాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గారు మరియు బృంద సందర్భంగా మీరందరూ ఆధ్వర్యంలో ఈ దేవి నవరాత్రి చాలా 21వ తేదీని పూజలు మొదలుపెట్టి 2వ తేదీని నిర్వహణ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భారీగా తరలి వచ్చారు భక్తులందరూ. ఈరోజు అన్న సంబరాలను కూడా 5 రోజుల మందికి ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి అతిథులు ఇచ్చినటువంటి ఏసీపీ ప్రభాకర్ సార్ గారికి, మన లక్ష్మీ మేడం గారికి, వార్డు ప్రెసిడెంట్ పక్షశంకర్ గారికి, పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారికి, మిగతా భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని గాజువాకలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం గర్వకారణమని గాజువాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. బ్రూస్లీ మెమోరియల్ నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల బ్రోచర్ను మాజీ మేయర్ పులుసు జనార్దన్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం చింతలపూడి మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో గాజువాక బీసీ రోడ్లో అమరపిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. గతంలో కేవలం 1-2 క్రీడలకే గుర్తింపు లభించేదని, కానీ నేడు అన్ని క్రీడలు ప్రాచుర్యంలోకి రావడం గొప్ప విషయమన్నారు. క్రీడలు శరీర దారుఢ్యం, మానసిక ఒత్తిడి దూరం చేయడంతో పాటు ప్రభుత్వ కొలువుల సాధనకు ఉపకరిస్తాయన్నారు. కాగా 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 25 రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కరాటే ఛాంపియన్షిప్ పోటీలను ఏర్పాటు చేయటం
నేషనల్ స్థాయిలో మరి ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు వచ్చే విధంగా మరి ఎంతో కృషి చేయటం. ఈరోజు భారతదేశంలో మనం క్రీడా రంగంలో చాలా వెనకబడి ఉండేవారు. అటువంటిది ఈరోజు మనం ఇంటర్నేషనల్లో ఇవరకు భారతదేశం అంటే ఓన్లీ క్రికెట్ తప్ప ఇతర క్రీడల్ని ఎవరో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు భారతదేశం నుంచి కూడా అదర్ క్రీడలను కూడా ఎలా ఒక గుర్తింపు వచ్చే విధంగా మహిళా క్రికెట్స్ కానీ, రన్నింగ్లో కానీ, వెయిట్ లిఫ్టింగ్లో కానీ, బాక్సింగ్లో కానీ అన్నింటిలోనూ కూడా మన భారతదేశం నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా మరి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఫౌండేషన్స్ వేసి ప్రభుత్వం సహాయ సహకారం. శంకారావం కల్చరల్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా శివాజీ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చిత్రలేఖన పోటీలు చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతిభను కనబరిచారు. వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా నిర్వాహకుడు బొమ్మిడి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా LAC అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఉషారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె శంకారావం పేరుతో కళలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. శంకారావం కల్చరల్ అసోసియేషన్లో మనం పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తాను. నేను ఉషారాణి LACలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మనమే కాదు, మన వాళ్ళు కూడా బాగుండాలనే సదుద్దేశంతో మన శంకారావం కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొమ్మిడి సత్యనారాయణ గారు ఆయన మొత్తం టీం అంతటికి శుభాకాంక్షలు తెలుపుతారు. ఎందుకంటే నాకే కాదు, నాతో పాటు మనందరం బాగుండాలనే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శంకారావం కల్చరల్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవ సందర్భంగా నేను ఇక్కడ ఈ కార్యక్రమం వాతావరణ విషయాలు చూస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 32.2 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 32.6 డిగ్రీలుగా నమోదైంది. అటు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 27.6 డిగ్రీలుగా నమోదు కాగా ఎయిర్పోర్ట్లో 26.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. మన్ కీ బాత్తో ప్రజలతో మమేకమైన ప్రధాని మోదీ, స్వచ్ఛత సేవతో పరిశుభ్ర భారత్ ఆవిష్కరణ సాధ్యమని వెల్లడి. తిరుమలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, చినశేష వాహనంపై విహరించిన శ్రీనివాసు. అవుట్సోర్సింగ్ నియామకాలు అవినీతిమయమన్న మంత్రి అయ్యన్న, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్. టీడీపీ ప్రభుత్వ పాలన ప్రజాభిమానం చూరగొందన్న మాజీ మంత్రి, ప్రతిపక్ష వైసీపీకి పరిపక్వత లేదని విమర్శించిన మాణిక్య వరప్రసాద్. వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రమశక్తి నగర్లో మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన జగన్మాత. వీటిలో న్యూస్ సమాప్తం. నమస్కారం.